హలో సార్, నేను పని చేస్తున్నాను సార్, బ్యాకప్ తీస్తున్నాను సార్. ఓకే సార్. చంద్రశేఖర్కి వ్యతిరేకంగా నేను అన్ని డీటెయిల్స్ని సేకరించాను. ఇంకా అతన్ని పట్టుకున్నాను కూడా. తర్వాత అతని కథ అయిపోయిందని కూడా అనుకున్నాను, కానీ తప్పించుకున్నాడు. అతన్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ నేనే. బట్ చెర్రీ ఆ రోజు నుండే మిస్సింగ్ అయ్యాడు. అతని గురించి ఏమీ తెలియదు. కానీ ఒకరోజు ఈ న్యూస్ పేపర్లో తెలిసింది ఏంటంటే, అయితే ఆ ఓంకార్ ఇట్స్ జస్ట్ ఎ ఫేక్ నేమ్. నాకు సినిమా చూస్తున్నట్టుంది సార్. అది జెర్రీ ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్ 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 వాళ్ళు మమ్మల్ని లాకప్ ప్లేస్ పారిపోయారు సార్. సార్ మమ్మల్ని కొట్టేసి పారిపోయారు సార్. మన జీప్ కూడా తీసుకుపోయారు సార్. ఎందుకు భయపడుతున్నావు? మనం పోలీస్ జీప్లో ఉన్నాం. మరి ఆ సార్ ఎందుకు జైల్లో ఉన్నారు? అవన్నీ పోలీస్ విషయాలు రా, మనకెందుకు? సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నా ఫ్రెండ్ అక్కడ ఉంది. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి నేను తీసుకెళ్తాలే. సార్ అది మీరు పోలీసులు లాకప్లో ఎందుకున్నారు? పూజ చేయడానికి వచ్చారా? అయితే నేను పోలీస్ స్టేషన్లో ఎందుకున్నా అనేది నీకు తెలియదన్నమాట. లేదు సార్, అది నేను కొద్ది రోజులుగా ఇక్కడ లేను సార్. సార్ వెళ్ళి ఇక్కడే దింపేయండి, వీళ్ళు బస్సులో వెళ్ళిపోతారులే. వాళ్ళని అలా ఉండ నువ్వు, వాళ్ళు మనకి యూజ్ అవుతారులే. సార్ మీరు మీ గురించి ఏం చెప్పలేదు, బిజినెస్ చేస్తున్నారా? నేను నీకు ఒక కథ చెప్తాను సార్. కథ చెప్పేంత టైం లేదు సార్. సార్ మీ సినిమాలు తీస్తారా? సినిమా వాళ్ళు కథలు చెప్తారా ఏంటి? సినిమాలు తీస్తారు. సినిమాలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు కథ చెప్తాను. ఈ కథలో హీరో పెద్ద గొప్పోడేం కాదు. తను బిజినెస్ చేస్తూ ఎంతో కష్టపడి కొంచెం కొంచెం డబ్బులు సంపాదిస్తూ పైకొచ్చిన వ్యక్తి. అతను రెయింబోవులు కష్టపడుతుంటాడు. అతన్ని పోలీసులు కొడుతుంటారు, మనుషులు కొడుతుంటారు. ఇప్పుడు అతను తన కంపెనీని మెల్లమెల్లగా పైకి తీసుకొస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒక కుర్రోడు తన కంపెనీలో పనిచేయడానికి వస్తాడు. ఆ హీరో కూడా మొత్తానికి ఆ కుర్రోడిని పనిలో చేర్చుకున్నాడు. వాడిని చూడ్డానికి అమాయకుల తెలివైన వాళ్ళ ఉంటాడు. ఫోన్ మాట్లాడడంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్ వాడు. మరి ఒకే ఒక నెలలో, ఓన్లీ 1 monthలో వాడు కంపెనీలో నెంబర్ 1 ఎంప్లాయ్ అయిపోయాడు. పాపం ఆ ఓనర్ అతనితో చాలా స్నేహంగా ఉంటూ వాడిని నమ్మేశాడు. మొత్తానికి అవార్డు కూడా ఇచ్చేశాడు. వాడు ఒక్క అమ్మాయి విషయంలో తప్పు చేసినప్పుడు చాలా జాగ్రత్తలు కూడా చెప్పాడు. అయినా కూడా తర్వాత ఆ అబ్బాయి సడన్గా ఒకరోజు మాయమైపోయాడు. వాడెక్కడికి వెళ్ళాడో అసలు ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత రైడింగ్ అని చెప్పేసి పోలీసు వాళ్ళందరూ ఆఫీస్ లోపలికి వచ్చేసారు. అప్పుడు వరకు బాస్ దాచుకున్న రహస్యాలన్నీ కూడా పోలీసులకు తెలిసిపోయాయి. పాపం ఆ ఓనర్ అప్పుడు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నాడు, కానీ మళ్ళీ దొరికిపోయాడు. అవునా? ఈ స్టోరీలో తప్పెవరిదో మీరే చెప్పండి. అసలు ఆయన ఇంతసేపు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క అర్థం కాలేదురా. నాకేం అర్థం కాలేదన్నా. మాయమైన వాడే మిమ్మల్ని ఇరికించారు సార్. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అతనే సరే కథలో విలను కదా. అదే వాడే అసలు విలన్. ఆ ఓనర్ సంపాదించుకున్నంతా పోలీసులు తీసుకెళ్ళిపోయారు. ఇక మిగిలింది అతని భార్య తీసుకెళ్ళిపోయింది. వినడానికే చాలా బాధగా ఉంది సార్. ఇంత జరిగాక కూడా ఆ ఓనర్ని వాడు ముందు పెట్టుకొని వాడు చాలా పెద్ద డ్రామాలు ఆడేస్తున్నాడు. నువ్వు చేసేది కరెక్ట్గా లేదు. సార్ మీరు నా మీద ఎందుకు కోపడుతున్నారు? ఓకే ఓకే ఓకే
ఈ కథలో ఆ అమాయకుడైన ఓనర్ నేనే అనుకో, సరేనా? నన్ను మోసం చేసిన వాడు నా కళ్ళకు దొరికితే నేనేం చేయాలి నువ్వే చెప్పు. సార్ నాకు అర్థమైంది సార్. మీరు కూడా ఎలాగైనా అతని కంపెనీలో జాయిన్ అయ్యి ఆయన్ని మోసం చేసేయండి. ఏమంటారా? అరే నోరు మూయండి. సరే సరే నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? మీరు అతని చేతిలో కాళ్ళు విరగొట్టండి సార్. కరెక్టే కదా? వాడిని నేను చంపేస్తే ఎలా ఉంటుందంటావు? చంపాలా ఏంటి? సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బులు, ఆస్తి, పెళ్ళం, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని వాడి వల్ల నాశనం అయిపోయి తెలుసా నీకు? ఇంత జరిగాక నువ్వే చెప్పు. సరే కానీ చంపడం... మీరు డబ్బు కోసం ఏదైనా పని చేస్తా అని చెప్పారు కదా, నేను డబ్బు ఇస్తా, వాడిని వేసేస్తారా? సార్ మీకు వేరే ఎవరు దొరకలేదా? వీళ్ళు చాలా డేంజర్ మనుషులు, అంత చీప్గా తీసే మాకు. సార్ సార్ మీరు అతని ఫోటో మాత్రం చూపించేయండి. రే పిచ్చోడా, ఇదొక కదరా. కథ అయితే ఫోటో ఉంటుంది కదా. సార్ ఫోటో ఉందా? సార్ సార్ పోలీసులతో చేతులు కలిపి అమాయకున్నాను నా కంపెనీలో ఎంటర్ అయ్యి నన్నే నాశనం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు?